స్థానిక కాకినాడ రోడ్లోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా ప్రతి సోమవారం పేదలకు ఉచితంగా అన్నదానం నిర్వహిస్తున్నారు. టీడీపీ యువనేత, భారతీయ ధర్మ పరిషత్ కార్యనిర్వాహక రాష్ట్ర అధ్యక్షులు పాలచెర్ల నాగేంద్ర చౌదరికి అన్నవరం దేవస్థానం బోర్డు సభ్యులుగా నియమితులైన సందర్భంలో ఈ వారం ఆయన పార్టీ సహాయంతో 500 మందికి ఉచితంగా అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ, గత 5 సంవత్సరాలుగా మా ప్రియతమ నాయకులు జ్యోతుల నెహ్రూ, నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అతి తక్కువ డబ్బులు తీసుకుని అన్న క్యాంటీన్లో అన్నదానానికి సహకరిస్తున్నానని, వారం నా కూటమి ప్రభుత్వం మా నాయకులు ఆశీస్సులతో నాకు అన్నవరం బోర్డు సభ్యుడిగా నియమించిన సందర్భంగా 500 మందికి అన్నదానం నిర్వహించామని అన్నారు. జ్యోతుల నెహ్రూ స్ఫూర్తితో ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు అనేకం చేస్తున్నానని, పేదవారికి ఆకలి తీర్చటలో వచ్చే ఆనందం మరపురానిదని, వచ్చే వారం ప్రభుత్వ అన్న క్యాంటీన్ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారని నాగేంద్ర చౌదరి తెలిపారు. నా పేరు పాలచెర్ల నాగేంద్ర చౌదరి. నేను నూతనంగా అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా నియమించాను. ఈ కూటమి ప్రభుత్వం తరఫున అన్నవరం దేవస్థానం సత్యనారాయణ స్వామికి నాకు సేవ చేసుకునే భాగ్యం కలిగింది. మరి ముఖ్యంగా మా జగ్గంపేట శాసనసభ్యులు గౌరవనీయులు జ్యోతుల నెహ్రూ గారు ఆశీస్సులతో, జ్యోతుల నవీన్ కుమార్ గారి ఆశీస్సులతో నాకు దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా నాకు అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని స్వవినియోగం చేసుకుని ఆ సత్యనారాయణ స్వామికి సేవ చేసుకుని అన్నవరం దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పేసి ముందుగా మీ అందరూ తెలియజేస్తూ, ఈరోజు మా జగ్గంపేటలో 5 సంవత్సరాలుగా ఈ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ మా జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ గారు ఆశీస్సులతో మేము 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఈ జగ్గంపేటలో సోమవారం రోజున పేదలకు అన్నదాన కార్యక్రమంలో నేను పాలు పంచుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమానికి ఈ రోజు నా సహాయ సహకారాలు అందించడం జరిగింది. త్వరలోనే మా జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ కూడా మా నవీన్ గారు ఆశీస్సులతో, నెహ్రూ గారు ఆధ్వర్యంలో ఇక్కడ జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ త్వరలోనే ఓపెన్ చేస్తారు. మరి ముఖ్యంగా నెహ్రూ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా ఈ జగ్గంపేటలో 5 సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. వారికి మరి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారి స్ఫూర్తితో నేను కూడా ఎన్నో ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. అలాగే గత 5 సంవత్సరాలుగా మా జగ్గంపేటలో నిర్వహిస్తున్నటువంటి అన్నా క్యాంటీన్ ఎంతో మంది కార్యకర్తల, నాయకుల సహకారంతో ఇక్కడ అన్నా క్యాంటీన్ జరుగుతుంది. నేను కూడా మా నెహ్రూ గారి ఆదేశాల మేరకు కార్యకర్తగా ఆయన మాట నేను పాటిస్తూ గత 5 సంవత్సరాలుగా అతి తక్కువ రేటుకి అన్నా క్యాంటీన్కి మంచి భోజనం అందించడం అనేది నాకు కూడా చాలా గర్వకారణంగా ఉందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా నియమితమైనందుకు నేను చాలా సంతోషిస్తూ ఈ అన్నదాన కార్యక్రమంలో ఈ వారం నేను పాలు పంచుకోవడం జరిగింది. ఈరోజు అన్నదానానికి నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాను. ఆ పేదవాడికి అన్నం పెట్టే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వం అని మనం చెప్పుకోవాలి. ఆనాడు అన్నగారు ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పేద ప్రజలకే, పార్టీ కోసం పేద ప్రజలకే ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తూ, తెలుగుదేశం ప్రభుత్వాలనే పేదలకి న్యాయం జరుగుద్ది, కూడు గుడ్డ నీడ అన్న నినాదంతో తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు కూడా పేద ప్రజలకు ఎన్నో అవకాశాలు కల్పిస్తూ ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. ఈ ప్రభుత్వం తరఫున మేము